జస్ట్ ఇందాక ఒక న్యూస్ చూసా. విరాట్ కోహ్లీ టెస్ట్ నుంచి స్టెప్ డౌన్ అవుతున్నా అని, రిటైర్మెంట్ ఇస్తున్నా అని చెప్పి తన అఫీషియల్గా తన హ్యాండిల్ నుంచి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. లాస్ట్ 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా దీని మీద న్యూస్ బీసీఏకి చెప్పాడు విరాట్ కోహ్లీ, బీసీఏ టైం ఇచ్చింది ఆలోచించుకోమని చెప్పి న్యూస్ నడుస్తూ ఉంది. అరే ఏముంది ఇదంతా రూమర్స్లే, నిజం కాదు కదా అని ఒక లైట్ తీసుకొని లైట్గా ఉన్నా, అంత పట్టించుకోలే. సరే విరాట్ కోహ్లీ చెప్పినప్పుడు చూద్దాంలే అని. T20కి రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు అది వరల్డ్ కప్ వచ్చింది, ఆనందము అంటూ T20ల కంటే యంగ్స్టర్స్ వస్తున్నారని చెప్పి వాళ్ళ కోసం సైడ్ ఇవ్వాలి అన్నట్లు వెళ్ళిపోయాడు. అక్కడ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చాడు, జడేజా ఇచ్చాడు, విరాట్ కోహ్లీ ఇచ్చాడు. వీళ్ళు సీనియర్స్ ఓకే కాదనట్లే, యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హ్యాపీ ఫర్ దట్, ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి పక్క వెళ్ళారు. ఇప్పుడు టెస్ట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సడన్గా చూసిన తర్వాత కళ్ళలో కొద్దిసేపు నీళ్ళు ఆగలే, మరి ఏడుస్తూ చేస్తే వీడియో బాగుంటుంది అని చెప్పేసి నాకు అర్థం కాలే. ఇప్పటికే మాటలు నాకు షివర్ అవుతున్నాయి. అది చూడగానే ఒక ఎమోషన్ అయిపోయాయి అసలు. ఎందుకంటే నేను క్రికెట్ చూడడం స్టార్ట్ చేసింది విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ టీంలోకి వచ్చినప్పటి నుంచి. నాకు అంతవరకు క్రికెట్ గురించి తెలీదు పెద్దగా. అసలు నాకు ఆ పేర్లు తెలుసు, సచిన్, సేవాగ్, గంగూలీ, వీళ్ళ పేర్లు తెలుసు అంతే. క్రికెట్ ఇలా ఉంటుంది, ఇలా ఆడతారు, అసలు చూడాలి అనే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఎప్పుడు. అలాంటిది ఇప్పుడు నాకు విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత అది చూడాలనే ఇంట్రెస్ట్ కలిగింది. దాంతో నేను క్రికెట్ చూడడం అలవాటు చేసుకున్న, అడిక్ట్ అయిపోయిన విరాట్ కోహ్లీ వల్ల. టెస్ట్ క్రికెట్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు, టెస్ట్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ తీసుకొచ్చాడు. టెస్ట్లో ఎవ్వరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు చూడడానికి కూడా, అన్ని డేస్ స్మెల్లగా ఆడుతూ ఉంటారని. అలాంటిది ఒక ఎనర్జీ సెట్ చేశాడు వరల్డ్ క్రికెట్లో. తను సెట్ చేసిన టెస్ట్ క్రికెట్కి సెట్ చేసిన ఒక రేంజ్ అలాంటిది అనమాట. అలాంటి టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ లేకుండా ఇప్పుడు ఎట్లా చూస్తారయ్యా నాకు అర్థం కాదు. నాకైతే అసలు ఊహించుకోవడానికి కూడా కావట్లేదు. ఎందుకన్నా నువ్వు రిటైర్మెంట్ ఇచ్చినావు, నాకైతే అది చాలా బాధగా ఉంది. అసలు నేను ఏడుస్తాను, నాకు కూడా తెలియదు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే. దీనికి నాకే ఇట్లా ఉంది. ఇంకా ఎంతో మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతో మంది ఫ్యాన్స్ విరాట్ కోహ్లీకి ఇంత అభిమానులు సంపాదించుకున్నారు. వాళ్ళంతా పరిస్థితి ఎట్లా ఉందో వాళ్ళు ఎట్లా ఊహించుకుంటారో, ఎట్లా తీసుకోలేకపోతున్నారో మరి తెలియదు. సచిన్ వచ్చేసి 40 years వరకు టెస్ట్ ఆడాడు. నీకేమైందన్నా, నీకు ఫిట్నెస్ అంత ఉంది. ఇంత అంటే ఇప్పుడున్న క్రికెట్ టీంలో మొత్తం మీద ఫిట్నెస్ ప్లేయర్ నువ్వే, ఫిట్ ఉండే ప్లేయర్ నువ్వే. అలాంటి నువ్వే రిటైర్మెంట్ ఇచ్చినావంటే అసలు అవ్వట్లేదు. అది నేను ఎక్స్పెక్ట్ ఉంటావు అనుకున్నా, ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ ఫిట్నెస్. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చారంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయట్లేదు, ఓకే లైట్. ఆయన రిటైర్మెంట్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. అసలు హౌ అన్న ఎలా తీసుకున్నావు, నీ ఫ్యాన్స్ ఎట్లా తీసుకుంటారు దాన్ని అసలు. చాలా అంటే చెప్పుకోలేని ఒక ఒక లోటే ఇంకా ఇండియన్ టీంకి. ఇప్పుడు టెస్ట్ ఫార్మేట్లో ఉన్నాడు, T20కి ఇచ్చేస్తారు, అయిపోయింది. టెస్ట్ ఫార్మేట్లో లేడు అంటే చూడడానికి, అది ఇమాజిన్ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు. అసలు బాధ వస్తుంది, మాటలు కూడా రావట్లేదు. బట్ ఫ్యాన్స్ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎంత హర్ట్ అయిపోయి ఉంటారు ఇప్పటికే వాళ్ళు చూసిన తర్వాత ఈ న్యూస్. నా వల్ల అయితే కావట్లేదు తీసుకోవడానికి అన్న. ఒకసారి ఆలోచించుంటే బాగుండదు అన్న. ఇంకా నువ్వు ఆడగలిగే కేపబిలిటీ నీకు ఉంది, కొన్ని రోజులు ఆడితే బాగుండేది. ఇంకా అట్లీస్ట్ వరల్డ్ కప్ అయిపోయేంత వరకన్నా ఆడితే బాగుండు, నెక్స్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరకన్నా ఆడితే బాగుండు. ఆ టెస్ట్ ఛాంపియన్షిప్గా నువ్వు తీసుకొని వెళ్ళినా బాగుండేమో. T20 వరల్డ్ కప్లో కప్పు తీసుకొని వెళ్ళిపోయావు, రిటైర్మెంట్ ఇచ్చావు. టెస్ట్లో కూడా తీసుకొని ఇచ్చింటే బాగుండేదేమో. నువ్వు కెప్టెన్గా ఉన్నప్పుడు కప్పు రాలే, టెస్ట్ ఛాంపియన్షిప్, ఫస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ న్యూజిలాండ్తో, అప్పుడు రాలే. సెకండ్ రోహిత్ శర్మ ఉన్నప్పుడు రాలే. కనీసం ఇప్పుడైనా ఉండి ఆడేసి కప్పు తీసుకుని వెళ్ళింటే బాగుండేమో అనిపించింది. అలానే వెళ్తామేమో అనుకున్నా ఈ రూమర్స్ అన్నీ పక్కన పెడితే. బట్ అది ఇవాళ నిజం అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సాడ్ అసలు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్, హీరో, ఇంకా అన్ని విధాలుగా ఒక ట్రేడ్ మార్క్, ఒక ఇన్స్పిరేషన్ అన్ని విధాలుగా. కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా, స్పోర్ట్స్ పరంగా ఎంతో మందికి ఇన్స్పైర్ అయి ఉంటాను. ఎంతో మంది నిన్ను చూసి క్రికెట్లోకి వచ్చారన్న. క్రికెట్ చూస్తున్నారంటే ఇవాళ చాలా మంది నీకోసం. నాకే ఇట్లా ఉంది. ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, మీరు ఎవరన్నా ఈ న్యూస్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద